మజాకా చిత్రం ఎలా ఉందో తెలుసుకుందాం. ముందు ఉన్న ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి. ఇక ఈ చిత్రంలో వెంకటరమణ, రావు రమేష్ ఇద్దరు కీలకమైన పాత్రగా నటించారు. అయితే ఈ చిత్రంలో ఫస్ట్ హాఫ్ నుంచి సెకండ్ హాఫ్ దాకా సాగిపోయిన ఈ చిత్రం గురించి క్లియర్గా తెలుసుకుందాం. అంటే వీళ్ళిద్దరూ లవ్లో పడ్డప్పుడు దాని తర్వాత జరిగిన కథ ఏందనేది ఈ స్టోరీ, ఈ మూవీ. ఇంకా అయితే ఈ ఫస్ట్ హాఫ్ దాకా మంచి సాగి కొంచెం నవ్వుపించుకుంటే ఇంట్రెస్టింగ్గా పోయింది. కానీ సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎక్కడనో ఏదో మిస్సింగ్ అయినట్టు అనిపించింది. బట్ ఇట్ క్యాన్ బి ద గుడ్ మూవీ ఫర్ ద ఫ్యామిలీ వాచ్. బట్ అక్కడక్కడ కొంచెం లైట్ వల్గర్ ఉన్నట్టు అనిపించింది. కానీ మిగతా ఫ్యామిలీతో చూడొచ్చు. ఇక మూవీ విషయానికి వచ్చేసే 10కి 9.3 ఇస్తా రేటింగ్. మాత్రం సినిమా బాగుంది కాబట్టి చెప్తున్నా. ఇక ఈ చిత్రంలో హీరోయిన్ పాత్ర ఇంకా సాంగ్స్ మాత్రం క్రేజీగా ఉన్నాయి. సాంగ్స్కి ఎవ్వడైనా లేచి ఎగరాలి, డ్యాన్స్ చేయాలి, ఆ విధంగా ఉన్నాయి. ఇంకా నవ్వు మాత్రం భయ్యా ఏం నవ్వుపిస్తాడు అంటే సినిమాలో ఘోరమైన నవ్వుపిస్తాడు. అలా ఉంది చిత్రం. అయితే బాగుంది, చూడండి అందరూ ఒకసారి. ఇక ఈ చిత్రానికి దర్శకత్వం అందించింది త్రినాథరావు. ఇక ఈ చిత్రంని సంతోషంగా తీసుకుపోయాడు. ఇక ఈ చిత్రం 2025లో గ్రాండ్గా రిలీజ్ అయ్యి మహాశివరాత్రి రోజు అంగరంగ వైభవంగా రిలీజ్ అయ్యి అందరినీ నవ్విస్తూ సాగుతుంది. ఈ చిత్రం భారీ విజయం అందుకోవచ్చని ట్రేడ్ ప్రకటనలు చెప్తున్నాయి. అయితే ముందు తెలుస్తుంది ఏం జరుగుతుందో. ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసుకోండి.